మనము రీసెంట్ ఎన్నికలు ఎప్పుడు తీసుకున్నా కూడా ఏ రాష్ట్రంలో జరుగుతున్నా కూడా అలిమి కాని హామీలు అంటే అసాధ్యం అని ఆ పార్టీలకు ముందే తెలిసినా కూడా కేవలం ప్రజలను మభ్యపెట్టి ఆ ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నాయి. రీసెంట్గా ఎలక్షన్ కమిషను హేతుబద్ధమైన హామీలను మాత్రమే ఇవ్వండి అని ఒక అనౌన్స్మెంట్తో సరిపుచ్చుకుంటున్నాయి. కానీ నిన్నటికి నిన్న బీహార్లో కూడా మీరు తీసుకుంటే ఎన్డీఏ కూటమి ప్రకటించిన హామీలు ఎలా ఉన్నాయి? కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, కోటి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఏ రాష్ట్రంలో కూడా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 1,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రికార్డు అలా మిగిలిపోయింది. కానీ ఎక్కడా కూడా ఆ స్థాయిలో కూడా లేదు. కోటి ప్రభుత్వ ఉద్యోగాలు అనే హామీలు కూడా ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ అయినా కూడా రాష్ట్ర రెవెన్యూ ఎంత ఉంది, రాష్ట్రంలో అప్పులు ఎన్ని ఉన్నాయి, పరిపాలనకు అవసరమైన ఎంప్లాయీ శాలరీస్ ఎంత ఇవ్వాల్సి వస్తున్నాము, అవన్నీ క్యాలిక్యులేట్ చేసి వీళ్ళు ఇవ్వబోయే మేనిఫెస్టోకి అయ్యే ఖర్చు ఏంటి, దాన్ని మేము అచీవ్ చేయగలము అనేది ఎలక్షన్ కమిషన్కి బడ్జెట్ రూపాన్ని కూడా ఇచ్చి ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ తీసుకున్న తర్వాతే మేనిఫెస్టోని ప్రకటించాలి. లేని పక్షాన వాళ్ళని ఎలక్షన్లో రద్దు చేస్తాము, వాళ్ళని పోటీ నుంచి తప్పిస్తాము అనే విధంగా ఎలక్షన్ కమిషన్ కొత్త చట్టం తీసుకొస్తే తప్పితే ఈ రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేయటం అనేది ఆపుతి. లేదంటే చూడండి, కర్ణాటక ఎలక్షన్ తీసుకున్నా, ఒక తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా, మొన్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గెలిచినా, వాళ్ళు చెప్పిన హామీలు కనీసం అమలుపరిచే సాధ్యపడే విధమన్నా ఉందా అంటే లేదు కదా. ఒక ఆడబిడ్డ నిధికే 1,00,000 కోట్లు అవసరమైనప్పుడు అవలీలగా 18 ఏళ్ళు వయసు ఉన్న ప్రతి ఆడ మహిళకు కూడా 1,500 రూపాయలు నెలకిస్తామని అనౌన్స్ చేసేసి ఎలక్షన్ అయితే గెలుచుకోగలుగుతున్నారు. తర్వాత ఏమో రాష్ట్రంలో బడ్జెట్ లేదు, మేము ఇవ్వలేమని చెబుతున్నారు. సో దీని మీద ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారి విషయంగానే తీసుకుంటే అతను ఎప్పుడు మేనిఫెస్టో ఇచ్చినా ఆ మేనిఫెస్టోలో 90%కు పైగా ఆయన చేసి చూపించారు. మొన్న కూడా ఏం చెప్పారు, ఇవన్నీ కూడా అచీవ్ చేయలేము, ఈవెన్ సోషల్ పెన్షన్ పెంచాలన్నా కూడా మనకున్న బడ్జెట్ సహకరించదు, అందువలన 2028 కానీ దాన్ని పెంచలేనని చెప్పారు. 2014లో సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను దృష్టిలో ఉంచుకొని మనం రైతు రుణమాఫీ చేయలేమని చెప్పారు. సో నిజం చెబుతున్న వాళ్ళ మేనిఫెస్టోకి విలువ లేనప్పుడు ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఊరుకునే బదులు కొత్త చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది అనేది నా వాదన.